జూబ్లీ హిల్స్ లా కాంగ్రెస్ పార్టీ గెలిచినాడు సీఎం సార్ ఓ మాట అన్నాడబ్బా. సోమవారం నాడు కేబినెట్ మీటింగ్ ఉంది. సర్పంచ్ ఎలక్షన్లు ఎప్పుడనేది అందులో డిసైడ్ చేస్తామని. అంటే ఇయాల్నే 24 తారీఖు లోపట ఏదోటి చెప్పాలని హైకోర్టు ఆర్డర్ కూడా ఉంది. అయితే బీసీ రిజర్వేషన్ల కేసు కోర్టులుండే గిసొంటి ఆళ్ళ సచివాలయంలో కేబినెట్ మీటింగ్ జరిగింది. చూద్దాం పండి మరి ఏం మాట్లాడుకున్రో ఏం డిసైడ్ చేసిండ్రో. 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన లోకల్ బాడీస్కి రావాల్సిన సుమారు 3,000 కోట్లు ఈ మార్చితో అవి ల్యాప్స్ అయిపోయే పొజిషన్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ పరంగా బీసీ సోదరులకి 42% రిజర్వేషన్లో సీట్లు అలాట్ చేస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. మిగిలిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదే రకంగా మున్సిపల్ కార్పొరేషన్లు అన్నీ కూడా కోర్టులో ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాతనే వాటిని నిర్ణయం తీసుకోవాలని కూడా ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో గిగ్ వర్కర్స్ కి ఒక భద్రత కల్పించాలి, వీళ్ళందరికీ సరైన వేతనాలు రావాలని చెప్పి ఆ ఆలోచనతో తెలంగాణలో కూడా ఒక బోర్డు ఫామ్ చేసి దీంట్లో గిగ్ వర్కర్స్ యూనియన్, అగ్రిగేటర్స్, గవర్నమెంట్ ముగ్గురు కూడా ఉంటారు. దీంట్లో అందరు గిగ్ వర్కర్స్ ని రిజిస్టర్ చేసుకునే బాధ్యత ఈ యాక్ట్ లో ఉంటుంది. త్వరలోనే అసెంబ్లీలో